హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అప్పు నందగోపాల్ని ఇన్స్పెక్టర్ విశ్వాని రెడ్డి హ్యాండెడ్గా పట్టుకొని దుగ్గిరాల ఇంటికి ఈడ్చుకొస్తుంది. తాతగారి కాళ్లపై పడేస్తుంది అప్పు. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు. వీడు ఎవడో కాదు, తాతగారు షూరిటీ సంతకం చేసిన తన ఫ్రెండు మనవడు వీడు. వీడి దగ్గర ఆస్తులు ఉన్నాయి. చనిపోయినట్టు డ్రామా చేసి వీడి ఆస్తులతో జలసా చేస్తూ మన కుటుంబాన్ని వీధిలో పడేయాలనుకున్నాడు అని చెప్పి అప్పు చెప్పడంతో బ్యాంక్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. దుగ్గిరాల ఫ్యామిలీకి క్షమాపణ అడిగి నందగోపాల్ ఆస్తులని జప్తు చేయడం కోసం వెళ్ళిపోతారు బ్యాంకు సిబ్బంది. ఇక నందగోపాల్ని ఇన్స్పెక్టర్ విశ్వాని అరెస్టు చేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఎప్పటి నుండో 100 కోట్ల సమస్యకి ఈ రోజుతో పులి స్టాపు పడిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషపడతారు. ఇక రుద్రాని అమ్మయ్య, నగలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇందిరాదేవి గారు అలాగే సీతారామయ్య గారు కావ్యని, అప్పుని అలాగే స్వప్నని పొగుడుతూ ఉంటారు. మీ ముగ్గురు మా ఇంటి కోడళ్ళు, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అలాగే మంచి తల్లి, అలాగే ఈ ఇంటికి మహాలక్ష్ములు అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య గారు ముగ్గురిని పొగుడుతూ ఉంటారు. బావా, మీకు విషయం తెలుసా? ఆ నందగోపాల్ వెనుక ఉన్న నడిపించిన వ్యక్తి ఎవరో తెలుసా అని అంటుంది అప్పు. ఎవరప్పు అని అంటారు రాజ్. ఎవరో కాదు, అనామిక సామంత్ మన కంపెనీని, మన ఇంటిని దెబ్బ కొట్టాలని, మనం రోడ్డు మీద పడాలని ఈ ప్లాన్ అంతా వేసినట్టు ఆ నందగోపాల్ మాకు సాక్ష్యం ఇచ్చాడు అని చెప్పి అప్పు అనగానే, అంటే వీళ్ళు ఎప్పటికీ మారరా అని చెప్పి ఆవేశంగా రాజ్ అక్కడి నుండి అనామిక ఇంటికి బయలుదేరుతాడు. ఇక తన వెనకాలే కావ్య కూడా బయలుదేరడంతో, ఏవండి ఆగండి, నేను వస్తున్నాను, ఆవేశం పనికిరాదు అని అంటూ ఉంటుంది కావ్య. అయినా సరే రాజ్ వినిపించుకోకుండా కారులో అనామిక ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇటువైపు కావ్య అప్పుడే క్యాబ్ని బుక్ చేసుకొని ఇక రాజ్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఈయనకి ఆవేశం ఎక్కువైంది, ఇప్పుడు ఆ సామంతిని ఏదైనా చేస్తే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ త్వరగా ఆ కారుని ఫాలో అవ్వు అనగానే, మేడం అది కారు, మంది ఆటో, పైగా సారు చాలా స్పీడ్గా వెళ్తున్నారు అని చెప్పి అంటాడు ఆటో డ్రైవర్. అవును, ఆయనకి కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఇదొకటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అనామిక సామంత్కి చెప్తూ ఉంటుంది, సామంత్ మనం దొరికిపోతున్నాము, ఎందుకంటే ఆ నందగోపాల్ మన పేర్లు చెప్పేశాడు, కానీ మనది ఏ తప్పు లేదని తప్పించుకోవాలంటే ఆ కళ్యాణ్ని మనం కిడ్నాప్ చేయాలి. అయ్యో అనామిక, నేను ఎప్పుడో కిడ్నాప్ చేసేశాను, ఎందుకంటే ఇక్కడి దాకా వచ్చాక మనం ఇలా చేతులు కట్టుకుంటూ ఉంటే మనల్ని కూడా అరెస్ట్ చేస్తారు. అందుకే కళ్యాణ్ ఇందాకే రోడ్డు మీద కనిపించాడు, మంచి మాటలు మాట్లాడుతూ తనని తీసుకొచ్చి కిడ్నాప్ చేశాను. ఇప్పుడు రాజ్ కావ్య మనమే ఆ నందగోపాల్ వెనక ఉన్నదని తెలిసాక ఇక్కడికి వస్తారు. కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని మనపై కేసును విత్డ్రా చేసుకోమంటాము. వాళ్ళ 100 కోట్ల సమస్య పోయినా మన సమస్య మాత్రం పోతుంది బేబీ అని అంటారు సామంత్. పోవడం కాదు, ఆ కళ్యాణ్ని చంపేయాలి, అప్పుడే వాళ్ళ ఇంట్లో శోకసంద్రం మునిగిపోతుంది అని చెప్పి అంటుంది అనామిక. అలా అయితే మనిద్దరం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి బేబీ అని అంటారు సామంత్. మనం వెళ్ళడం వెళ్ళకపోవడం పక్కన పెట్టు, ఆ కుటుంబం ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి. ఇప్పుడు కళ్యాణ్ చచ్చాడు అనుకో, 2 పగలు ఒకేసారి మాజీ భర్త అయిన వాడు పోతాడు, ఆ ఇంట్లో శోకసంద్రం మిగిలిపోతుంది. ఇక కళ్యాణ్ చావుతో ఆ ధాన్యలక్ష్మి పిచ్చి పట్టిన దానిలా దుగ్గిరాల ఇంటి ఆస్తి పాస్తులే కాదు, ఇక దుగ్గిరాల ఇంటిని వల్లకాడు చేస్తుంది. అదే నాకు కావాలి అని అంటుంది అనామిక. అంటే మన కంపెనీకి ఎప్పుడు లాభాలు తెచ్చిపెట్టే ఆలోచన లేదా? ఇప్పుడు ఆ కళ్యాణ్ని మనం కిడ్నాప్ చేస్తే రాజకావ్య వచ్చి మనల్ని దీనంగా అడిగితే కళ్యాణ్ని మనం వదిలిపెడితే మన మీద కేసు పోతుందని నేను ఆలోచిస్తూ ఉంటే ఇంకా వాళ్ళ కుటుంబంపై పగా ప్రతీకారం అంటావేంటి? నీకేమైనా పిచ్చా? ఎప్పుడు నువ్వు మామూలు మనిషిలా ఉండవా, ఒక ఆడదానిలా ఉండవా అని అంటారు సామంత్. ఉండను, నాపై అధికారం చెలాయిస్తే నిన్ను కూడా చంపేస్తాను అనగానే ఒక్కసారిగా సామంత్ షాక్ అయిపోతాడు. ఏంటి, నన్ను కూడా చంపేస్తావా? పోనీలే, ఎప్పటి నుండో ప్రేమించిన నువ్వు, మాజీ భర్త నిన్ను వదిలేసినా నేను నా వైపు తిప్పుకొని పెళ్లి చేసుకుందామనుకుంటే నన్ను చంపేస్తావా? అంటే ఇప్పటిదాకా నన్ను వాడుకున్నావన్నమాట. నాపై ప్రేమ, నా కంపెనీపై అభిమానం లేదు. ఇప్పటికీ నిన్ను నమ్మితే నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. రాజ్ కావ్య వచ్చేలోపు ఆ కళ్యాణ్ నిన్ను వదిలేస్తాను, రాజ్ కాళ్ళు పట్టుకుంటాను,
నువ్వు ఎలా పోతావో నాకు అవసరం లేదు. ఇప్పుడే అమెరికాకి నేను పాస్పోర్ట్ అన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే అమెరికా వెళ్ళాననుకో, నీతో పాటు ఉన్న నన్ను కేసు పట్టుకొని ఉండదు, నిన్ను అరెస్ట్ చేస్తారు అనగానే, సామంత్ ఇలా చేస్తావని నాకు తెలిసే నీ ఆస్తులన్నీ నా పేరు మీద ఎప్పుడో రాయించుకున్నాను. రోడ్డు మీద పడబోయేది నువ్వు. వాళ్ళని ఎలా నేను డీల్ చేస్తానో చూడు అని అంటుంది అనామిక. ఎలా చేస్తావు డీల్ అని అంటారు రాజ్. ఓ రాజ్, నువ్వు వస్తావని నాకు తెలుసు, నీ కోసమే వెయిటింగ్. ఇంతకీ నీకు విషయం తెలియదు కదా అనగానే, ఎందుకు తెలీదు? ఆడరూపంలో ఉన్న నువ్వు పిశాచివి. అయినా నీకు మేము ఏం అన్యాయం చేశాము? మా కళ్యాణ్ని నీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు 2 కోట్లన్నర నీ పుట్టింటి వాళ్ళకిచ్చి ఇంటి కోడలుగా చేసుకున్నాము. కానీ నువ్వు మాత్రం అప్పటి నుండి డబ్బు పిచ్చితో ఇలా మా కుటుంబం పరువు ప్రతిష్ట తీస్తున్నావు. ఎందుకు అనామిక అని అంటారు రాజ్. ఎందుకంటే మీరందరూ సెంటిమెంటల్ ఫూల్స్ అని అనుకున్నాను, కానీ నన్ను జైల్లో పెట్టించారు. ఇప్పుడు ఈ సామంత్ దగ్గరికి వచ్చేటట్టు చేశారు. నేను చెప్పింది కరెక్ట్ అయినా నా మాట ఎవరూ వినలేదు. అయినా మీ కుటుంబం రోడ్డు మీద పడేదాకా ఈ అనామిక నిద్రపోదు. ఇప్పుడు చెప్తున్నాను, మీరు 100 కోట్లు ఫ్రాడ్ వెనకాల నేను ఉన్నానని తెలుసుకున్నావు. ఇప్పుడు నన్ను పోలీసులతో, అదే ఆ అప్పుతో అరెస్టు చేయించాలని నిర్ణయానికి వచ్చావు. కానీ అప్పు అరెస్టు చేస్తుంది, కానీ దాని మొగుడైనా కళ్యాణ్ దానికి ఉండడు, దూరం అయిపోతాడు, పైకి వెళ్ళిపోతాడు అని అంటుంది. అనామిక, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను. కళ్యాణ్ ఎక్కడా? కళ్యాణ్కి ఏమైంది అని అంటారు. ఓ, నీ తమ్ముడిపైన నీకు చాలా ప్రేమ ఉంది. అలా అయితే నాకు హ్యాపీ. కళ్యాణ్ ప్రాణాలతో కావాలా? ప్రాణాలతో నీకు అప్పగిస్తే ఏముంది, నన్ను జైల్లో పెట్టిస్తారు. మీరు హ్యాపీగా కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అని చెప్పి పాటలు వేసుకుంటూ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. మరి ఇన్ని రోజులు పగ ప్రతీకారమన్న తిరిగిన నేను లాభం లేకపోగా జైల్లో చిప్పకుడి తినాలి. ఈ అనామిక ఎప్పుడూ అలా చెయ్యదు. అందుకే మీ కుటుంబానికి పగ, ప్రతీకారం ఇవన్నీ నేను అలాగే ఉంచుకున్నాను. మీ కుటుంబంపై నా కన్ను అలాగే ఉంటుంది. అందుకే కళ్యాణ్ని చంపేస్తాను. అప్పుడు నన్ను అరెస్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం అని అంటుంది. ఇక ఇంతలో హాస్పిటల్ నుండి కొంతమంది నర్సులు అలాగే కొంతమంది వస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు అని అంటారు. ఇక రాజ్, నేనే వాళ్ళని పిలిపించాను. ఈ అనామికకి పిచ్చి పట్టింది, డబ్బు పిచ్చి పట్టింది. తన్ని అరెస్ట్ చేస్తారేమోనని పిచ్చి పిచ్చిగా వాగుతుంది. కళ్యాణ్కి ఏమీ కాదు. కళ్యాణ్ని నేను కావ్య గారికి అప్పగించాను. మీరు కళ్యాణ్ని తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు దీన్ని అరెస్ట్ చేసినా ఇంకా పిచ్చి పడుతుంది. అందుకే దీని బ్రెయిన్ సరిగా ఉండాలి అంటే ఇది పిచ్చాసుపత్రికే వెళ్ళాలి. అందుకే పిచ్చాసుపత్రి నుండి ఫోన్ చేసి రప్పించాను అనగానే, సామంత్ నాకు పిచ్చి కాదు అనగానే 2 చెంపలు వాయిస్తాడు సామంత్. సార్, అలా పేషెంట్ని కొట్టకూడదు, మేము డీల్ చేస్తాము అనగానే, అవును తప్పు చేశాను అనామిక, నువ్వు మామూలు మనిషి అయ్యేదాకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగాల్సిందే, వెళ్ళు అని చెప్పి ఇక అనామికని పిచ్చాస్పిటల్లో జాయిన్ చేస్తారు సామంత్. ఇక కావ్య, రాజ్ అలాగే కళ్యాణ్ సామంత్ని చూస్తూ ఉంటారు. చూడండి రాజ్, ఒకటి మాత్రం నిజం, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి జరుగుతుంది. ఇలా పగ ప్రతీకారాలతో ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేశాము అంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది. మీ కంపెనీ ఎప్పుడూ నెంబర్ 1, నా కంపెనీ ఎప్పుడూ నెంబర్ 2. కానీ ఒకటి మాత్రం నిజం, అనామిక అన్ని పనులు చేసినా నేను ఎంకరేజే చేశాను, కానీ నేను తనకి ఎప్పుడు ఇలా చెయ్యమని సలహా చెప్పలేదు అని అంటారు సామంత్. చూడు సామంత్, తప్పు తెలుసుకొని అలాగే అనామికకి ఏదీ లేకపోయినా హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళమన్నావు అని అంటుంది కావ్య. చూడండి మేడం, నిజం చెప్పాలి అంటే ఒకవేళ జైల్లో ఉన్న పక్కన ఖైదీలకి చెడగొట్టి మీ కుటుంబంపై నాపై పగ తీర్చుకుంటుంది. అదే హాస్పిటల్లో అయితే ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళు తన్ని మార్చే అవకాశం ఉంటుంది, తనేంటి అన్నది తనకి తెలిసే అవకాశం ఉంటుంది. అయినా అలాంటి ఆడవారు అక్కడ ఉంటేనే కరెక్ట్ అని అంటారు సామంత్. ఇక కళ్యాణ్ అంటారు, చూడు బ్రో, నన్ను తనేమీ చేయలేదు. ఒకప్పుడు నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మోసం చేశాను, పోయాను. నువ్వు అలా పోతావేమోనని అనుకున్నాను, కానీ జాగ్రత్త పడ్డావు. అన్నయ్య, అనామిక నన్నేం చేస్తుంది? నేను ఖచ్చితంగా ఇంటికి వచ్చేవాడిని. ఇక్కడికి ఎందుకు వచ్చారు అనగానే, కవిగారు మీకు ఇప్పుడు తెలుసా, మన 100 కోట్ల సమస్య తీరిపోయింది. అది అప్పునే తీర్చింది. ఇదిగో నందగోపాల్తో అనామిక చేతులు కలిపి ఇదంతా చేయించింది. ఇప్పుడే అదంతా క్లియర్ అయింది. కానీ నిన్ను కిడ్నాప్ చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటుంది కావ్య. కలవతి, నువ్వెందుకు వచ్చావు అని చెప్పి అంటారు.
మీరు ఆవేశంతో ఏదైనా చేస్తే మళ్ళీ పీక్కోలేక లాక్కోలేక చావాలి. అందుకే వచ్చాను. కవిగారు, మీ అన్నయ్యని తీసుకురండి, నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని అంటుంది కావ్య. వదినా, ఏదైతే అన్నయ్య, నువ్వు, అప్పు ముగ్గురు కలిసి మన కుటుంబంకి ఉన్న కష్టాన్ని తీర్చేశారు, చాలు అని చెప్పి అంటారు. చూడు కవి, ఒకటి మాత్రం నిజం, మీరు బయట ఇకపై ఉండాల్సిన అవసరం లేదు, మాతో పాటే ఉండండి అని అంటుంది కావ్య. వదిన, ఉండాల్సిన టైం వస్తే ఖచ్చితంగా ఉంటాము. ఇంతకీ నా అప్పు అని నేను చూడాలి, వెళ్తున్నాను పోలీస్ స్టేషన్కి అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పు దగ్గరికి బయలుదేరుతారు. రాజ్, కావ్య ఇంటికి చేరుకుంటారు. ఆగండి, మీ ఇద్దరూ ఎన్నో కష్టాల నుండి ఇంటి సమస్యని తీర్చేశారు. మీ ఇద్దరిని ఇలా లోపలికి రానిస్తే ఎలా? హారతి ఇవ్వాలి అని చెప్పి అపర్ణాదేవి రాజ్, కావ్యకి హారతిచ్చి లోపలికి రమ్మంటుంది. ఇంతకీ ఆ అనామికని ఏం చేశావయ్యా అని అంటుంది ఇందిరాదేవి. అమ్మమ్మ, అనామికని నేనేం చెయ్యక్కర్లేదు, ఆ సామంతే తన గురించి తెలుసుకొని హాస్పిటల్లో జాయిన్ చేశాడు అనగానే, ఏ హాస్పిటల్లో తెలుసా అమ్మమ్మగారు అని అంటుంది కావ్య. ఖచ్చితంగా పిచ్చాసుపత్రే కదా అని అంటుంది స్వప్న. అవునక్క, ఎలా కనిపెట్టావు అనగానే, దానికి ఇక్కడి నుండే పిచ్చుందని నాకు అర్థమైందే. కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తికే తను అర్థం కానప్పుడు ఇక తను మామూలు మనిషి ఎలా అవుతుంది? అదే నా మొగుళ్ళలాంటి వాడైతే నిజంగా దానికి కరెక్ట్గా సరిపోయేవాడు. కానీ ఏం చేస్తాం, మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళు, చెడ్డవాళ్ళకి మంచి వాళ్ళు దొరుకుతారు అనగానే, మరి మీ రాజ్, మీ చెల్లి కావ్యలో మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు అని అంటుంది రుద్రాని. వాళ్ళిద్దరూ మంచివాళ్ళే. ఇక మా కుటుంబానికి చెడ్డదానిగా నువ్వు ఉన్నావు కదత్తా, ఇక ఇక్కడ మంచి అయినా చెడైనా ఏముంటుంది అని అంటుంది స్వప్న. ఏదైతే ఏముంది, నగలు, మన ఆస్తులు మనకి వచ్చేశాయి. ఇకపై ప్రశాంతంగా ఉండాలి అంటే మనం ఇలా ఎదురు బెదురు ఉండకూడదు అని అంటుంది ధాన్యలక్ష్మి. అంటే ఇప్పుడు ఆస్తి పంపకాలు జరగాలి కదా ధాన్యలక్ష్మి అని అంటుంది రుద్రాని. ఖచ్చితంగా అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి. ఇక నైట్ అవుతుంది. ఇందిరాదేవి, సీతారామయ్య గారు, అపర్ణాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రాజ్, కావ్య వస్తారు. కూర్చోండి అని అంటుంది ఇక అపర్ణాదేవి. నా కొడుకు, నా కోడలు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంత పెద్ద సమస్యని తల మీద పెట్టుకుని అందరితో మాటలనిపించుకొని ఇప్పుడు చివరాఖరికి ఆ నందగోపాల్ దొరకకపోతే ఈ అపవాదు కూడా వేసుకునేవారు. మామయ్య గారు, ఏదైతే సమస్య తీరిపోయింది, ఇకపై ఎక్కువగా ఆలోచించద్దు అనగానే, చూడమ్మా అపర్ణ, నువ్వు ఇంటి పెద్ద కోడలివి, నా కొడుకు సుభాష్, మీ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారు కాబట్టి ఈ ఇంటిలో మీరు ఒకేలా ఉన్నారు. రాజ్, కావ్య కూడా ఒకేలా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఉన్న అందరూ అలా లేరు కదా. ఆస్తుల గురించి ఇంకా ఆలోచించేవారున్నారు. ఆస్తులు పంచక తప్పదమ్మా అని అంటారు. మామయ్య గారు, దేనికోసమైతే మీరు పాటుపడ్డారో దానికోసమే ఇలా జరిగింది అంటే అని చెప్పి అంటుంది అపర్ణాదేవి. చూడు అపర్ణ, అందరం కలిసికట్టుగా ఉండాలని అనుకుంటాము, కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలా పుట్టించాడు. ఇంకా ఇంట్లో గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా చేసుకోకూడదు. అందుకే ఎవరికి రావాల్సిన వాటాలు వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటున్నాం. రేపు లాయర్ గారు వస్తారు, ఆయన అందరికీ ఇచ్చేసి మేము కాశీలో ఉండాలనుకుంటున్నాం అనగానే, అత్తయ్య అలా అంటారేంటి? ఆస్తులు పంచడం పంచకపోవడం మీ ఇష్టం. మీరు కాశీలో ఎవరూ లేనట్టు ఉండడమేంటి? మనకి అక్కడ గెస్ట్ హౌస్ ఉంది, కానీ మీరు ఒంటరిగా అక్కడ ఉండడం తప్పు. ఒకవేళ ఆస్తి పంపకాలు జరిగి అందరం విడివిడిగా వెళ్ళిపోతే మీరు మాతో పాటే ఉండాలి. మామయ్య గారు, మీరు ఎప్పటికీ మాతో పాటు ఉండాలి. అలా ఉంటేనే మేము ఆస్తులని తీసుకోగలుగుతాం. లేకపోతే మీ ఆస్తి వద్దు. కట్టుబట్టలతో రాజ్, కావ్య, నేను, ఆయన వెళ్ళిపోతాము అని అంటారు అపర్ణాదేవి. చూడమ్మా, ఒక వయసు వచ్చాక ఎవరికి భారం కాకూడదు. కొంత ఆస్తి మేము కూడా ఉంచుకొని ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాము. మీ సమస్యలు అలాగే మీ ఎదుగుదల చూస్తూ మేము ముందుకు వెళ్తాము అని అంటారు ఇక ఇందిరాదేవి. అమ్మమ్మగారు, అలా అనద్దు. మీరు ఇంటి దైవాల్లాంటి వారు. మీరు ఇంటిని విడిచి కాశీలో ఉంటే ఇక్కడ మాకు ఎవరు అన్ని చెప్పినవారుంటారు, ధైర్యం చెప్పినవారు ఎవరుంటారు అని అంటుంది కావ్య. ఇక రాజంటారు, తాతయ్య, ఎవరు ఆస్తి కోసం అడగటం లేదు కదా, ఆస్తి పోయిందని బాధపడుతున్నారు తప్ప అని అంటారు. రాజ్, ఈ సమస్యే ఆస్తి కోసం వచ్చింది. ఇంకా ఆస్తిని అలాగే పెట్టుకుంటే ఈ ఇల్లు ఇంకా రణరంగంగా మారిపోతుంది. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పండి, మీ ఇద్దరు త్వరలో తల్లిదండ్రులు అవ్వాలని కోరుకుంటున్నాను అని అంటారు సీతారామయ్య గారు. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. తెల్లగా తెల్లవారుతుంది. లాయర్ గారిని పిలిపించి సీతారామయ్య గారు ఎవరి వాటాలు వాళ్ళకి రాయిస్తూ ఉంటారు. రుద్రాని, ధాన్యలక్ష్మి తెగ సంతోషపడిపోతూ ఉంటారు. అపర్ణాదేవి, సుభాష్, రాజ్, కావ్య, స్వప్న
అప్పు, కళ్యాణ్ ఇలా అందరూ విచారంగా ఉంటారు. ఇక లాయర్ అంటారు, సీతారామయ్య గారు, మీరు ఏ ఆస్తి ఎవరికి ఇవ్వాలి అని క్లియర్గా చెప్పారు. అన్ని ఆస్తుల్ని చూశాము. ఎవరికి వాళ్ళు మీ చేతుల మీదుగా ఇవ్వండి అనగానే, నాన్న నాకు కొంచెం ఎక్కువ ఆస్తినివ్వండి, నేను ఆడపిల్లని కదా అనగానే, నిన్న ఆడపిల్లని కాదు, ఈ ఇంటికి సంబంధం లేదన్నావు కదా రుద్రాని, ఇప్పుడేంటి ఆస్తి గురించి మాట్లాడుతున్నావు? అయినా నీకు మా అంత ఆస్తి ఎందుకు ఇస్తాము అని అంటుంది ధాన్యలక్ష్మి. అదేంటి, నీకు మాతో పాటు సమానమైన ఆస్త? అది కుదరదు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఎందుకు కుదరదు? ఈ రోజుల్లో ఆడమగాని భేదమేమీ లేదు, నాకు మీతో పాటు సమానమైన ఆస్తి కావాలి అని అంటుంది రుద్రాని. ఆపుతారా మీ గోలా? ఆస్తులు పాస్తులు అని చెప్పి మీరు ఇప్పటిదాకా చేసిన గోలా ఇకపై ఆపండి. ఎవరికి రావాల్సినవన్నీ ఆస్తులు మీ చేతిలో పెట్టాము. ఒకరికి ఎక్కువ తక్కువ అని గోల చేసుకోవాలి అంటే ఇంటి బయటికి వెళ్ళి గోల చెయ్యండి అని అంటుంది ఇందిరాదేవి. ఏంటత్తయ్యా, ఈ ఇల్లు మీ అపర్ణ అక్క పేరు మీద పెట్టారేంటి? గెస్ట్ హౌసు మా పేరు మీద పెట్టారేంటి అనగానే, రెండు ఒకే కాస్ట్, నీకు తెలుసా అని అంటుంది ఇందిరాదేవి. తెలుసు గాని ఇది కలిసొచ్చిన ఇల్లు కదా అనగానే, పెద్ద కోడలు పెద్ద కొడుక్కి ఖచ్చితంగా ఈ ఇల్లు ఉండాల్సిందే. అలాగే నాన్నగారి బాధ్యత, ఇటువైపు అమ్మ బాధ్యత, వాళ్ళ బాధ్యత కూడా మనమే తీసుకుందాం అని అంటారు ప్రకాశం. అదేంటి అక్క బావ ఈ రాజ్ కావ్య వీళ్ళున్నారు కదా అని అంటుంది. అందుకే ఈ ఆస్తిపాస్తులు ఇలా పనిచేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. బావా, మంచి పని చేశావు. ఇప్పటికే ఇలాంటి మాటలు వస్తున్నాయంటే మన ఆస్తి తీసుకొని మనల్ని చూడ్డానికి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇలాంటి వాళ్ళు మొఖాలు చూస్తూ మనం ఉండకపోవడమే మంచిది. ధాన్యలక్ష్మి, మేము ఇచ్చిన ఆస్తిని తీసుకొని ఎవరి దారిన వారు వెళ్ళండి, మాకు ఇంత ఇచ్చారు మాకంత ఇచ్చారు అని అడిగారు అంటే ఉన్న ఆస్తినంతా మేము అనాథాశ్రమానికి రాసేస్తాము అని అంటుంది ఇందిరాదేవి. వద్దొద్దు, రేపు కొత్తింట్లో మేము పాలు పొంగిస్తాము, అప్పుడు మీకు కూడా చెప్తామత్తయ్యా అని అంటుంది ధాన్యలక్ష్మి. అవునమ్మా, నేను రాహుల్ స్వప్న కూడా కొత్తింటికి వెళ్ళిపోతాము అనగానే, అత్త నీకంత సీన్ లేదు, నువ్వెప్పుడు నన్ను కోడలిగా అనుకోలేదు, నా మొగుడు ఎప్పుడు నన్ను భార్యగా అనలేదు, కనీసం నాకు పుట్టిన కూతుర్ని కూడా నువ్వు ఎత్తుకోలేదు. అమ్మమ్మగారు, తాతయ్య గారు, మొగుడన్న పేరుకే కానీ నన్ను భార్యగా ఎప్పుడూ చూడలేదు. అలాంటి భర్త అత్తతో నేను వెళ్తే ప్రతిరోజు నరకంగానే ఉంటుంది. అపర్ణ ఆంటీ, అంకుల్, రాజ్, కావ్య, ఈ ఇంట్లోనే నాకు చోటివ్వండి. ఈ ఇంట్లోనే నా కూతురు పుట్టింది, ఈ ఇంట్లోనే దాని పెళ్లి జరిగేదాకా నేను ఉంటాను అని అంటుంది స్వప్న. అమ్మ స్వప్న, నీ భర్త మంచివాడైనా చెడ్డవాడైనా మార్చుకోవాలి కదా అని అంటారు ఇందిరాదేవి. మార్చడానికి అక్కడ మా అత్త ఉంది కదా, పూర్తిగా డబ్బు పిచ్చితోనే ఉంటుంది. ఎప్పుడు తన కూతుర్ని నన్ను చూడాలనిపించి నా మీద ప్రేమ ఉంటే అప్పుడే రమ్మనండి, అప్పుడు పూరి గుడిసెలోకైనా వెళ్ళిపోతాను అని అంటుంది స్వప్న. ఇక కళ్యాణ్ అంటారు, నేను వెళ్ళను నానమ్మా, ఎందుకంటే మా అమ్మకి డబ్బు పిచ్చి, ఆస్తి ఉంటేనే సంతోషంగా ఉంటాను అని అనుకుంటుంది. నాకు ఆస్తి వద్దు, అప్పు నేను ప్రశాంతంగానే ఉంటాం. నాన్న, ఇప్పుడు చెప్తున్నాను, అమ్మ ఆస్తి తీసుకొని ఎక్కడో హ్యాపీగా ఉంటాను అంటుంది. కానీ నానమ్మ తాతయ్య అలాగే పెద్దమ్మ పెదనాన్న ప్రతిరోజు మనకి కనిపిస్తారా? వాళ్ళని చూడకుండా నువ్వు నేను ఉండగలమా అని అంటారు. ఇక ప్రకాశం బాధపడుతూ ఉంటారు. చూడు ప్రకాశం, భార్య వచ్చాక అమ్మా నాన్న గురించి ఆలోచించడం తగ్గించేస్తారు. అందుకే నీ భార్య మాట ప్రకారమే తనతో పాటు వెళ్ళు, అలాగే ప్రశాంతంగా ఉండండి. రేపటికల్లా మీరు వెళ్ళిపోతేనే మాకు ప్రశాంతత అని అంటారు ఇందిరాదేవి. ఇక రాజ్ కావ్య పాపం తాతగారు అమ్మమ్మగారి వైపు చూస్తూ ఉంటారు. ఇక ముగ్గురు 3 కుంపట్లుగా మారిపోతున్నాయి దుగ్గిరాల ఫ్యామిలీలో. ధాన్యలక్ష్మి, ప్రకాశం, అప్పు అలాగే కళ్యాణ్, రుద్రాని, రాహుల్ ఇలా ముగ్గురు 3 వాటాలు పంచుకొని ఇక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు. ఇక రేపు వాళ్ళ ఆస్తులతో వాళ్ళ బయటికి వెళ్ళాక ఏం జరగబోతుంది? ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకోబోతున్నారా? రాజకావ్య బాగా ఎదిగి దిమ్మ తిరిగే షాకు రుద్రాని ధాన్యలక్ష్మికి ఇవ్వబోతున్నారా అన్నది రాబోయే ఎపిసోడ్లో రాబోతుంది. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.